అందులో మనం ఉండాలి. ఈరోజు ఇంకా ఫ్రైడే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈరోజు తొందరగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంక ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు పూరీ కర్రీ అయితే చూపిస్తున్నాను, మా ఇంట్లో ఎలా చేసుకుంటాము అన్నది. పూరీ కర్రీ అనేసరికి మేము సింపుల్గానే చేసుకుంటూ ఉంటామండి, ఎక్కువ మసాలాలు అయ్యి లేకుండా. అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా మార్నింగ్ మాకు పొద్దున్న అయితే ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసుకోవడానికి ఇంకా రెడీ అయ్యి ఇలా వచ్చానండి. పూజకి అన్నీ కూడాను పువ్వులు అయ్యి ఇంట్లోనే తెంపుకుంటూ ఉంటాం. ఇంతకుముందు కూడా మీకు షేర్ చేశాను కదా, మందారం అది ఇంట్లోనే తెంపుకుంటాము. దానికోసం ఇంకా అన్ని పువ్వులు అలంకరణ ఇంకా అన్ని స్టార్ట్ చేసుకుంటున్నానండి. ఇంకా పూజ చేసుకుందామని దేవుడి గదిలోకి అయితే వచ్చేసాను. ఇంకా పెరుమాళ్ళకి ఈరోజు చామంతులతోనూ సన్నజాజులతోనూ ఇలా అలంకరించుకొని పూజ అయితే కానిచ్చుకుంటున్నానండి. ఇలాగా ఇంకా దీపారాధన అది కూడా చేసుకుని ఇంకా నాకు వచ్చిన స్తోత్రాలు ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇలా పూజతో. ఇగోండి పూజ అయితే